మేము గణేష్ అపార్ట్మెంట్ 13 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటా ఉన్నాము. ఇంతకుముందు పెద్దబోలు ఉండేవాళ్ళము. అప్పుడు నుంచి మా అమ్మ 20 సంవత్సరాల నుంచి మా నాన్న పెట్టే టార్చర్కి ఏదొంపులకి మా అమ్మ చాలా సఫర్ అయింది. అటువంటి సిచ్యువేషన్లో మా నాన్నగారు మమ్మల్ని చదువుకోమని సరిగ్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు చేసేవాడు కాదు. అప్పుడు మాకు బాగలేకున్నా కానీ ఏమన్నా కానీ మా అమ్మ ఇస్తరాకులు కుట్టుకొని అమ్ముకొని మమ్మల్ని బతికించింది. మా అమ్మ కష్టము చిల్లర షాప్ ఉండేది. చిల్లర షాప్ మీద కష్టపడి డబ్బులు సంపాదించి ఆ మా అమ్మకి మా నాన్నకి చేతి సమాన కష్టం ఉండేది. తర్వాత మేము కావాలకు వచ్చిన తర్వాత కావాలలో పెళ్లి చేసేటప్పుడు పెద్దన్నకి పెళ్లి చేశారు. రెండో వాడికి పెళ్లి చేసేటప్పుడు అదే గణేష్ టవర్లో ఉన్న అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ ఇచ్చారు. మూడో వాడికి పెళ్లి చేసేటప్పుడు వెంకటేశ్వర దగ్గర ఉన్న ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ ఒప్పందం ప్రకారంతోనే ముగ్గురు పెళ్లిళ్ళు జరిగాయి సార్. తర్వాత కొన్ని గొడవల కారణంగా మమ్మల్ని గణేష్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని గొడవల కారణంగా మమ్మల్ని టార్చర్ పెట్టి ఇచ్చేసి ఆమె సూసైడ్ చేసుకునే విధంగా వెళ్ళిపోయింది. ట్రైన్ కింద పడి చనిపోయింది సార్. అప్పుడు కూడా మేము ముగ్గురము, నేను బెంగళూరులో ఉన్నాను, మా పెద్దన్నేమో ఆస్ట్రేలియా ఉన్నాడు, మా రెండో అన్నేమో హైదరాబాద్లో ఉన్నాను. ముగ్గురు పిల్లలు ఎవరూ లేవు సార్. అటువంటి టైం లేని సమయంలో చూసి మా నాన్నగారు మమ్మల్ని ఏదించి టార్చర్ పెట్టి మమ్మల్ని మానసికంగా కుంచి చేసి ట్రైన్ కింద పడేటట్టు చేసినాడు సార్. కావాలంటే ఇంతకుముందు కూడా మా అమ్మ చనిపోయినప్పుడు సూసైడ్ లెటర్ ఇవ్వండి సార్. దీంట్లో మా అమ్మ బాధ ఆవేదన మొత్తం ఉంటుంది సార్. దీంట్లో దయచేసి మా అమ్మకి న్యాయం జరగాలి దీంట్లో విషయంలో. తర్వాత 2022లో మా అమ్మగారు మా ముగ్గురు కుమారులు నేను కొంచెం తక్కువ అని చెప్పేసి అదిగా పెళ్లి పుట్టిస్తున్నారని చెప్పి ఆ ఉద్దేశంతో నాకు మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరే కలిసి రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఆ తర్వాత మా అమ్మగారి టార్చర్ పెట్టి చనిపోవడం వల్ల తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నాం సార్. దాంట్లో పెద్ద వెంకటేశ్వర థియేటర్ నాకు వచ్చింది. రెండో అబ్బాయికి ఏమో గణేష్ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చింది. మా పెద్దన్న గారికి ఏమో పెద్ద ఫోన్లో ఇల్లు వచ్చింది. ఇంటితో పాటు 2 ప్లాట్లు వచ్చింది. వైకుంఠపురంలో ఒక ప్లాటు, వెంగయ్యపాలెంలో ఒక ప్లాటు, 20 సంవత్సరాల బంగారం వచ్చింది. అది ఆయన వాటా వచ్చేసింది సార్. ఉండేది ₹1 50% ముగ్గురు పిల్లగారు. ఆ 50% కూడా మా అమ్మ కష్టార్జితం, మా నాన్న కష్టార్జితం అనేది కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సగం డబ్బు పట్టే పంపించేస్తాడు. ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేది దీని కాగితాలు మా అమ్మ లెక్కలు రాస్తుంది. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది ఆయన ఎటువంటి వాడు. చుట్టుపక్కల 10-15 ఊళ్ళు ఉన్నాయి. మా అమ్మ పుట్టిండు ఉంది. అక్కడ వెళ్ళిన ఆ ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే మా నాన్న యొక్క ఆయన క్యారెక్టర్, ఆయన ఎటువంటి వాడు ఏందనేది మొత్తం బయటపడతారు సార్. మా నాన్నకి ఉన్న ₹50 50 మా నాన్నగారు తీసుకోపోయినారు సార్. ఆయన వాటా పరంగా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. మా దగ్గర ఉన్న బట్టి మేము చూసుకుంటాం రా నాన్న అంటే మా దగ్గర రావడం లేదు. నేను మా అక్క దగ్గరే ఉంటా అన్నాడు. ఆ 50 70 లక్షలు రౌండ్ ఫిగర్ 70 లక్షలు బంగారం క్యాష్ మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం అన్ని కలిపి 70 లక్షలు ఎత్తుకోపోయినారు సార్. ఇప్పటికీ కూడా మేము ఆయన 2వ సంవత్సరం మా అమ్మ చనిపోయినప్పుడు సంవత్సరం 2వ నెలలో ఆయన ఎవరు తీసుకోకపోతే మేము బెంగళూరుకి తీసుకుపోయాం సార్. అప్పుడు మా వదిన ప్రెగ్నెంట్ ఉంటే తీసుకోలేకపోయింది. పెద్దోడు ఆస్ట్రేలియా ఉన్నాడు. మూడో వాడు నేను ఎవరు తీసుకోకపోతే నా దగ్గరికి వచ్చి నేను తీసుకుని 1 నెల రోజులు చూసుకుంటే 1 నెల రోజులు చూసిన తర్వాత ఆయన నేను అక్క దగ్గరికి పోతాను, కొంచెం నాకు మైండ్ రిలాక్స్ ఉంటుంది, నేను వెళ్తే కొంచెం అమ్మ గుర్తొస్తుందని చెప్పి వెళ్తా అన్నాడు. నేను ఒప్పుకోలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ఒప్పుకోలేదు అని చెప్పాను సార్ మా నాన్నగారికి. అయినా కానీ పెద్దన్న ఉన్నాడు. మా పెద్దన్న ఏదో డబ్బులు ఉన్నాయంట హైదరాబాద్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి ఆ డబ్బుల కోసం వెళ్ళినాడు సార్ మా నాన్న. ఆ వంకతో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చి ఇంకప్పటి నుంచి ఆత్మకూరుకు వెళ్ళేసి వాళ్ళ అక్కల దగ్గర ఉంటున్నాడు. అక్కడ 2 సంవత్సరాల దాకా మేము మాకు వచ్చిన ఇంటిలో నుంచి ఆయన 2 సంవత్సరాల దాకా రెంట్ ఇచ్చాము. అక్కడ నుంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ కలిసి అప్లోడ్కి ఎవరైతే అప్లోడ్ ఇచ్చారో వాళ్ళందరూ ఫోన్లు చేసి ఉన్న డబ్బులు మొత్తం వసూలు చేసుకున్నారు. మాకైతే చెప్పలేదు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా నాన్నగారు వెళ్ళేసి మా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మాకు కొడుకులు చూడటం లేదు, నాకు డబ్బులు సరిపోవట్లేదు, డయాలసిస్ అంటూ ఉన్నాడు, నా ఇల్లు నాకు రావాలని చెప్పి కోరుతున్నాడు సార్. అదిగాక మా రెండో అన్న ఆయనకి ఏదో అవసరం ఉండేసి కొంచెం డబ్బులు అవసరం ఉండేసి ఆయన ఇల్లు అమ్ముకున్నాడు. ఆయన మీద కూడా 2-3 సార్లు నోటీసులు పంపించాడు. ఇప్పుడు మా దగ్గర ఉన్న నా ఇల్లు నాకు మా అమ్మ చనిపోయినప్పుడు నాకు మైండ్ బాగలేదు సార్. నేను ఎప్పుడు ఎట్టుంటాను నాకు తెలియదు అని చెప్పి ఉద్దేశంతో మేము రిస్క్ అయితే మా భార్య పిల్లలకి ఏం ప్రాబ్లం లేకుండా ఆ ఇల్లు ఆమె రాయి చేశాను. మా నాన్నగారు ఇప్పుడు ఆ ఇల్లు మాకు ఎవరు ఆయన వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నారో ఏం చేస్తున్నారో అది మాకు కరెక్ట్ అయితే దీని వెనకాల ఎవరు ఉన్నారో మాకు తెలుసు. అయినా కానీ మేము గమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఆ ఇల్లులు ఆయనకి రిటర్న్ కావాలంట. మేము అప్పటికి ఆర్డీఓ దగ్గర పోయినా ఆయన ఇచ్చాడు. నెలకు 6,000 ఇస్తాము, హాస్పిటల్ కలిసి చూసుకుంటా అని చెప్పినారు. అయినా ఆయన ఏమవుద్దంట మా ఇల్లు వెనక్కి రావాలని. అది ఒక రూల్ ఉంది సార్. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పోయేసి మా దగ్గర ఉన్న వస్తువులన్నీ లాగేసి ఇల్లులన్నీ లాగేసి
వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. దీని వెనకాల మా పెద్దన్న గారు వచ్చి హస్తం ఉంది, ఆయన తీసుకొని ఆయన లాగాలని చూస్తున్నారు మా దగ్గర నుంచి. దీని నుంచి మాకు సరైన న్యాయం మాకు చేయాలి. ఇప్పటికీ మా నాన్నగారిని మేము ఎప్పుడు ఏనాడు చూడడం అని చెప్పలేదు, ఇప్పుడు చూస్తా ఉన్నాము. కానీ కొంతమంది ఆత్మకూరు వాళ్ళు మమ్మల్ని ఏమన్నారంటే, మీ దగ్గర ఉంటే 2 సంవత్సరాలు చచ్చిపోతారు, 2 రోజులు చచ్చిపోతాం, మా దగ్గర 2 నెలలు బతికా అన్నారు సార్. ఆయన కరెక్ట్ గా మాట్లాడలేదు. నా దగ్గర 1 నెల ఉన్నప్పుడు ఆయన ఎంత బాగా చూసుకున్నాం మా తెలుసు సార్. ఆయన ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మమ్మల్ని. ఇప్పుడు మా దగ్గర నుంచి ఆయనకి ఏం కావాలి మా నాన్నగారికి సార్? ఇప్పుడు కూడా ఆయన మేము చూసుకుంటా అన్నా కానీ ఆయన రావట్లేదు. ఆయన ఆర్డీఓ దగ్గర పోయినా, అదేవిధంగా మేము కూడా పోయినాము. మేము 14 కూడా మమ్మల్ని పిలిపించారు ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారు మమ్మల్ని పిలిపించారు. మేము ఆయన సమక్షంలో మేము మాట్లాడాము సార్. మేము మా నాన్నే మాకు ఎట్లా పోయినా అక్కడ పంపించండి. అదే విధంగా ఇప్పుడు ఆయన ఏమేమి తీసుకుపోయే డబ్బులన్నీ మాకు ఇస్తే మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆయన్ని చూసుకుంటామని అప్పుడు చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఆయన అదేమి వద్దు, మా ఇల్లులే మాకు కావాలన్నాడు. అదేవిధంగా మా ఇద్దరి మీదే పెట్టాడు, మా పెద్దన్న మీద ఎందుకు పెట్టలేదు? ఆయన ఆస్తులు ఎందుకు అడగట్లేదు? ఆయన కూడా తీసుకోపోయాడు. 2 స్థలాలు, ఒక ఇల్లు, పెద్దపల్లి ఇల్లు, బంగారం తీసుకోపోయాడు, 20 సార్లు బంగారము. దీన్ని మీరు అన్ని విధాలుగా పరిశీలించి ఏది న్యాయం ఏది అన్యాయం చూసి మాకు అధికారులు మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. దీనివల్ల మాకు మనశ్శాంతి లేదు. ఇట్లా మా నాన్నగారు చేయడం వల్ల మా ఆఫీస్లో కానీ ఎవరెవరైనా చూసి మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇది మా ఏం గవర్నమెంట్ జాబులు అయితే కాదు, ప్రైవేట్ జాబులు. మేము చిన్న జాబులు చేసుకున్నాము. రేపు మాకు ఎట్లా పరిస్థితి, బయట సంగతి, సాఫ్ట్వేర్ సంగతి ఎట్లా మీకు తెలిసిందే కదా సార్. ఇటువంటి సిచ్యువేషన్ లో మాకు జరగడం జరిగితే దీనికి మాకు మనస్పర్ధంగా మన మనశ్శాంతి లేకుండా మేము ఏమైనా చేసుకున్నా కానీ జరిగినా కానీ దీనికి మొత్తం మా నాన్నగారు, మా పెద్దన్న గారు, దాని వెనకాల నడిపించే ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ వాళ్ళే బాధ్యులు అవుతారు. మాకు జరిగినా కానీ, మా పెట్టున్నా కానీ అన్ని వాళ్ళకే బాధ్యులు. మీరు దయచేసి అన్ని పరిశీలించి న్యాయం చేయండి. ఇప్పుడు ఆ రోజు రిజిస్ట్రేషన్ అందరి సమక్షంలో రిజిస్టర్ అయిపోయి ఎవరి ఓటాలు వాళ్ళు వెళ్ళిపోయి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఈ క్షణం వచ్చి మన రిజిస్ట్రేషన్ వెనక్కి 3 సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ వెనక్కి తీసుకోవాలి అని చేయడం సమంజసం కాదు. దయచేసి మీడియా మిత్రులారా మీరు దీన్ని మటుకు వాళ్ళకి తెలియజేసి మాకు న్యాయం చేసేదిగా కోరుతున్నాము.